బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చిందట. వారంలోగా సారీ చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరిక. బీఆర్ఎస్ నేత ఆరోపణలపైన టీజీపీఎస్సీ తీవ్ర స్పందన. గ్రూప్ 1 మూల్యాంకనంపై రాకేష్ రెడ్డి విమర్శలు ఆధారరహితమంటూ కమిషన్ మండిపాటు. గ్రూప్ 1 వాల్యుయేషన్పై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ కమిషన్ అదనపు కార్యదర్శి ఆర్ సుమతి నోటీసులు జారీ చేశారు. వారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9న జారీ చేసిన నోటీసుల్లో ఆమె స్పష్టం చేశారు. గ్రూప్ 1 వాల్యుయేషన్ ఫలితాల వెల్లడిపైన రాకేష్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారు, ఆధారరహితంగా మాట్లాడారని నోటీసుల్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయబోనంటూ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. రాకేష్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల అన్ని జవాబు పత్రాలు రీవాల్యుయేట్ చేయాలని, ఇప్పటికే జరిగిన తప్పులను సరిదిద్దాలి అని కమిషన్ను డిమాండ్ చేశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో తెలుగు మీడియంలో రాసిన వారు దాదాపు 40% ఉన్నారు. ఒక్కరికి కూడా టాప్ ర్యాంకులు రాలే. వీరికి తీవ్ర అన్యాయం జరిగింది. కమిషన్ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 45 కేంద్రాల్లో 2 కేంద్రాల్లో 18, 19 నెంబర్ల కేంద్రాల్లో రాసిన అభ్యర్థులని 72 మందికి టాప్ ర్యాంకులు వచ్చాయి. అవకతవకలు జరిగాయని అనుమానం ఉన్నది. దీనికి కమిషన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నా పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఒక్కరే కాదు కదా, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన తెలుగు మీడియం స్టూడెంట్లు చాలామంది ప్రతిరోజు నాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు. రాకేష్ రెడ్డిగా సమాధానం చెప్పాల్సింది మీరు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన తెలుగు మీడియం స్టూడెంట్స్కి మీరు సమాధానం చెప్పండి. మేము చాలా గొప్పగా రాసినాం కానీ మాకు మార్కులు రాలే అని అసలు మీరు ఫస్ట్ ప్రకటించండి. తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులకి టాప్ ర్యాంక్స్ ఎంతమందికి వచ్చినాయో ఫస్ట్ ఒక లిస్ట్ రిలీజ్ చేయండి. ఇందులో అన్యాయం జరిగిందని రాకేష్ రెడ్డి ఒక్కడే అంటలేడు కదా, చాలామంది మేధావులు అంటున్నారు, వాల్యుయేషన్లో రాసిన స్టూడెంట్స్ అంటున్నారు తప్పు జరిగిందని. ఎగ్జామ్ పేపర్లు దిద్దిన వాళ్ళు ఇచ్చిన సమాచారంతో చాలామంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన కొంతమంది ఉద్యోగులు చేసే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసిరు కదా, వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, పేపర్స్ ఎట్లా దిద్దారు అన్న విషయంలో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. ఫస్ట్ కొంత లిబరల్గా దిద్దిరని, తర్వాత కొంత స్ట్రిక్ట్గా దిద్దిరని, దీనివల్ల కొంత గందరగోళం ఏర్పడ్డదని, పేపర్కి సమయం తక్కువగా ఇచ్చారని, ఇట్లా రకరకాల అనుమానాలు ఆరోపణలు వస్తున్నప్పుడు కమిషన్ బాధ్యతతో దాని మీద ఎంక్వైరీకి ఆదేశించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఆయన నోటీసులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చిరు, ఏమవుతుంది? ఆయన ఒక పొలిటికల్ లీడరు, అవును నిజమే అని మళ్ళీ అంటాడు, కేసు పెడతారు. అయ్యేదేంది? మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాడు, అనుమానాలు నివృత్తి చేయండి.